గతంలో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న కడెం ప్రాజెక్టుకు సంబంధించి మరమ్మతు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. గతంలో గేట్లు తెరుచుకోక ప్రాజెక్టు కొట్టుకుపోయే పరిస్థితి నెలకొంది. అయినా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం దేవుడిపైనే భారం వేసి ప్రాజెక్టును గాలి కొదిలేసిందని విమర్శలు వచ్చాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క ప్రాజెక్టును సందర్శించి మరమ్మతులకు అవసరమైన నిధులు ప్రత్యేక చొరవ తీసుకుని 5 కోట్లు మంజూరు చేయించారు. మరో 3.81 కోట్లను విద్యుదీకరణ కోసం మంజూరు చేయడంతో ప్రస్తుత కౌంటర్ వెయిట్లు, రోలర్స్, ఇన్కాయిడ్లు, ప్రెస్ ప్లేట్స్, రోప్స్, బటన్స్, సెల్ఫ్వే గేట్లు పునరుద్ధరణ పనులు సాగుతున్నాయి. హైదరాబాద్కు చెందిన స్వప్న కన్స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో ఈ ఏడాది జూన్ వరకు పనులు పూర్తి చేసేలా ఒప్పందం కుదుర్చున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే 2వ గేట్ కౌంటర్ వెయిట్ పనులు పూర్తి కాగా 15వ గేటుకు సంబంధించి పనులు జరుగుతున్నాయి.